నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. రాజమండ్రి నగరంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఇక ఈరోజు అంశం గోదావరి గట్టు. స్థానిక ఇస్కాన్ టెంపుల్ దాటిన తర్వాత ఒకసారి గట్టు పరిస్థితి చూస్తే ఎక్కడికక్కడే ఆక్రమణలకు రంగం సిద్ధమైంది. చాలా చోట్ల వేస్ట్ మెటీరియల్ అంతా డంప్ చేసి చక్కగా చదును చేసి రెడీ పెట్టారు. ప్రస్తుతం 20 అడుగులు ఉన్న రోడ్డు కాస్త 30 అడుగులు, కొన్ని చోట్ల 50-60 అడుగులు కూడా అయింది. పుష్కరాల నాటికి ఇది 100 అడుగులు పక్కాగా వెడల్పుగా మారి పక్కా భవనాలు నిర్మాణం కూడా జరుగుతాయనేది కొందరి మాట. మరి అధికారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడూ తేడా చేయరు. వాళ్ళది వాళ్ళు తీసుకుని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అంతే. లేదంటే ఒకవేళ వాళ్ళు మామూళ్ళు తీసుకోకపోతే గట్టు ఇంత దారుణంగా ఆక్రమణలకు ఎందుకు గురవుతుంది అనేది ప్రజల మాట. అధికారులు మీరు మామూళ్ళు తీసుకుంటే గనక సైలెంట్గా ఉండండి, లేదంటే గోదావరి గట్టును పరిరక్షించండి. ఏం చేస్తారో వేచి చూద్దాం అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.